లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యోబు గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడినట్టుగా, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు కంచె వేసితివి కదా. నిజమే. దేవుడు యోబుని గురించి ఒక సాక్ష్యంగా సాతానుతో అంటున్నాడు అనమాట. నా కుమారుడని యోబుని చూసావా, అతడు ఎంతగానో పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయన నమ్మకమైన వాడు నాకు, అంటే ఆయన కలిగిన నన్ను ఎప్పుడు విడనాడడు అని ఆయన గురించి సాక్ష్యం చెప్తుంటే సాతాన్ అంటుంది, నువ్వు అతనికి అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తానికి చుట్టూ కంచె వేసావు కదా, ఆయనకు అనేకమైన ఆస్తిపాస్తులు ఇచ్చావు కదా, అన్నీ ఇచ్చావు కదా అని అంటుంది. సాతానుకు తెలిసింది యోబు పరిస్థితి ఎలాగుందో, యోబుకి దేవుడు ఏమిచ్చాడో ఒక దుష్టుడైన వాడికి తెలిసిందనమాట. నిజంగానే కదా, ఒకసారి మనం కూడా మనకి దేవుడు ఏమిచ్చాడో మనమన్నా గ్రహించము, కానీ సాతాను ఎంత చక్కగా వివరిస్తున్నాడు. అతనికి అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తాన్ని నువ్వు కంచేసి కాపాడావు కదా, మరి ఎందుకు బాగుండడు అంటున్నది. నిజమే కదా. యోబు జీవితంలో దేవుడు అలా చేయడానికి కారణం ఏంటి అంటే, ఆయన అనుదినము నిత్యము దహన బలులు హోమములు అర్పిస్తూ ఉండేవాడంట. సూర్యోదయమున లేచి తన కుమారుల కొరకు ఆయన బలి అర్పించేవాడు. ఎక్కడన్నా తప్పు చేశారేమో, నా పిల్లలు ఏదైనా శోధనలో పడిపోతారేమో అని ఆయన కంచె వేసుకుని దానికి ఆయన కాపాడుకోవడానికి ఎప్పుడు బలులు అర్పిస్తూ ప్రార్థనలు యాజనలు చేస్తూ ఉండేవాడంట. ఈరోజు మనం కూడా ఆ రీతిగా ఉన్నప్పుడు మన పిల్లలు మనకు కలిగిన సమస్తము మనము ఒక ప్రొటెక్షన్లో, ఒక సంరక్షణలో, ఒక దేవుని ఆధీనంలో ఎవరు ముట్టలేనంతగా, ఎవరు టచ్ చేయలే, ఎవరు కూడా దాని మీద దాడి చేయలేనంతగా నువ్వు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ ఆస్తి పాస్తులు, నీ కలిగిన సమస్తం ఉంటాయి అని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. ఈరోజు మనం దాన్ని జ్ఞాపకం చేసుకుందాం, గట్టిగా పట్టుకుందాం. నిజమే ప్రభా యేసయ్య, నువ్వు కనుక కంచె వేస్తే మాకు ఎటువంటి శోధన రాదు. మరి నువ్వు కంచె వేయాలి అని అంటే మేము ఎల్లప్పుడూ ప్రార్థించి నేను వేడుకునే వారిగా ఉండాలి. అప్పుడు నువ్వు మా చుట్టూ ఆవరించి ఏ దుష్టుడు లోపలికి రానియకుండా, గలిబిలు చేయకుండా సహాయం చేస్తావని నమ్ముతున్నాం తండ్రి. అటు కృప మాకు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, గాలి సముద్రపు అల్ల చేత కొట్టబడి నెట్టబడిన దానిగా ఉండకుండా ప్రభా, స్థిరంగా మేము ఉండాలంటే ఎల్లప్పుడూ తండ్రి ప్రార్థన జీవితంలో ఉన్నప్పుడు ప్రభా, నువ్వు మా యొక్క ప్రతి జీవితాన్ని తను మార్చి ఒక గొప్ప కార్యం చేస్తావని మేము నమ్ముతున్నాం తండ్రి. యేసయ్యకే మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి నీ నామంలో తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకుంటుంది. చక్కటి ఆరోగ్యము, ఆశీర్వాదం, ఐశ్వర్యం, మరి ఘనత, కృప కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరికి మేలు కలగాలి తండ్రి. అయా తండ్రి, ప్రతి ఒక్కరి వ్యాధి, రోగం, బలహీనత, దుఃఖము, శోధన తీర్చబడునుగాక అంటున్నాం తండ్రి. వారందరికీ తండ్రి ప్రవేశ వారందరికీ కూడా నీకే మహిమ చెల్లిస్తూ తండ్రి వారందరినీ నీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.